అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్నది ఏదైనా ఇలాంటిది చిన్న కళాయి లాంటిది పెట్టుకొని దానిలో పచ్చిమిర్చి ఒక 7-8 వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ధనియాలు కూడా ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూన్ వేయించేసుకొని ఒక ఎల్లుల్లిపాయ రెప్ప కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఈ పేస్ట్ పక్కన పెట్టేసి మనం పెరుగు వేసుకున్నప్పుడు ఒక్కోసారి మనకి పెరుగు వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి, అది పులిసిపోతూ ఉంటుంది. అలాంటి పెరుగుని ఇలా మజ్జిగలాగా చేసుకొని ముందుగా మనం పట్టుకున్నటువంటి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఆ మజ్జిగలో కలిపేసుకొని ఇందులో ఒక ఆనియన్ తీసుకొని ఇలా చీలికల్లాగా కట్ చేసుకోవాలి, ఇందులో కలుపుకోవాలండి. తర్వాత ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకుని పోపు అంతా కూడా వేయించేసుకొని ఇలాగా మజ్జిగలో ఇలా తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి. దీనిలో ఇలా తాలింపు వేగేటప్పుడే కొంచెం పసుపు వేసేసి ఇలా వేయించేసుకున్నాం అనుకోండి, ఇలా మజ్జిగ చారులాగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక రోజంతా మనం పెరుగు వేసుకోకపోయినా పులిసిందని పారేసే బదులు, ఇలా వేస్ట్ అని పారేసే బదులు ఈ విధంగా మనం చక్కగా ఇలాగా మజ్జిగ చారులాగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. ఇలా వేడివేడి అన్నంలో ఈ మజ్జిగ చారు పోసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా చక్కగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరి మీకు ఈ కర్రీ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.